ఈరోజు కొర్రల దోస ప్రిపేర్ చేస్తున్నానండి. అదే అండి మిల్లెట్ దోస. చాలామంది కొర్రలతో ప్రిపేర్ చేస్తున్నారు కదా! సరే నేను కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ మా ఇంట్లో వాళ్ళు తింటారో తెలీదు. సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాసు కొర్రలు వేసాను అనమాట. ఇందులో మెంతులు వేసాను. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేసాను దోస కలర్ రావడానికి. ఇవన్నీ కూడా కలిపేసి ఒక 8 అవర్స్ వాటర్ పోసేసి సోక్ చేసి పెట్టుకున్నానండి. బాగా క్లీన్ చేసేసుకొని. కొర్రలు దోస కదా! సో టేస్ట్ ఎలా ఉంటుందో మిల్లెట్ దోస అంటే అనుకున్నా కానీ సేమ్ నార్మల్ దోసలాగే ఉంది. నేను చెప్పే వరకు తెలీదు ఇది కొర్రల దోస అని మా వాళ్ళకి. సో ఇది ఇంక క్లీన్ చేసేసుకొని అంటే 8 అవర్స్ కంపల్సరీ నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి ఇంకా పిండి నేను మిక్సీ పట్టేసి దానిపైన సాల్ట్ వేసేసి మూత పెట్టాను అనమాట. బెంగుళూరులో నార్మల్‌గా పిండి పులవదు. బట్ ఇక్కడ ఇవాళ కొర్రల దోస కాబట్టి పిండి అయితే పులిసింది. పిండి ఇక్కడ మంచిగా పులిసిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మామూలుగా దోస ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ దోస వేయడానికి నేను ఐరన్ పాన్ యూజ్ చేస్తున్నానండి. ఇది ఐరన్ పాన్ వచ్చేసి పీజియన్ బ్రాండ్. ఐరన్ పాన్ చాలా బాగుంటుంది. ఇది మంచిగా సీజనింగ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ ఇంకా ఉల్లిపాయ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి దాన్ని ఇలా మంచిగా రుద్దేసుకొని పక్కన పెట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ నానిద్ది. నానిన తర్వాత టిష్యూ పేపర్తో అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఉల్లిపాయ రుద్ది ఇంకా దోస వేసుకుంటాను. కానీ ఇవాళ ఉల్లిపాయ రుద్దకుండా దోస వేసుకున్నాను. అయినా కానీ చాలా బాగా వచ్చాయి. కొర్రల దోస కదా అసలు కన్సిస్టెన్సీలో అంటే ఈ కాంబినేషన్‌లో వేయొచ్చో వేయకూడదో ఇలా 1 గ్లాస్ రైసు, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ కొర్రలు ఇలా వేయొచ్చో లేదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చాయి దోసలు. ఫస్ట్ దోస ఏంటంటే ఎప్పుడైనా చిన్న దోస వేస్తాను. ఇది ఎవరం తినము పడేయడమే ఈ దోస. సో ఇంకా నెక్స్ట్ ఇంకా దోసలు మంచిగా వేసాను బాగా వచ్చాయి. ఆనియన్ దోస వేసాను. ఎగ్ దోసకి సెపరేట్ ప్యాన్ ఉంటుంది. ఆ ప్యాన్‌లో వేస్తాను అనమాట. ఈ ఐరన్ ప్యాన్ మీద ఎగ్ దోస వేయను. ఇలాగా రెడ్ కలర్‌లో ఇలా మంచిగా కాల్చుకున్నాను అనమాట దోసలు. ఇంకా చట్నీ వచ్చేసి ఇవాళ బెండకాయ చట్నీ చేస్తున్నాను. కొర్రల దోస కదా! సరే బెండకాయ చట్నీతో తిందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అలా బెండకాయ చట్నీ ప్రిపేర్ చేశాను. మళ్ళీ మా వారికి నార్మల్‌గా పల్లీ చట్నీ ఉంటుంది కదా! అది ప్రిపేర్ చేశాను. ఎక్కువ వెజిటబుల్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఇడ్లీలోకైనా కానీ, దోసల్లోకైనా. మీరెవరైనా ఇంతవరకు ట్రై చేయలేదా కొర్రల దోస? తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కాంబినేషన్‌లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కొర్రలు, 1 గ్లాస్ మినపప్పు ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగా వచ్చాయి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని లైక్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుందంటే డెఫినెట్‌గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.